మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లింగాల మండలంలో మొన్న వీచిన పెనుగాలులకు మరియు వడగండ్ల వానకు దాదాపు లింగాల గ్రామం కావచ్చు, గుణకనపల్లి రామట్లపల్లె గ్రామం కావచ్చు, పెద్దకూడాల చిన్నకూడాల గ్రామాలు, అదేవిధంగా కామసముద్రము బోనాల గ్రామాలు, దాదాపు ఇన్ని గ్రామాల్లో 750 ఎకరాల అరటి పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. సరిగ్గా 3 వారాల క్రితమే తాతిరెడ్డిపల్లె, పార్నపల్లె, కోమన్నూతల తదితర వెలిదండ్ల తదితర గ్రామాల్లో కూడా 1420 ఎకరాలు, అంటే కేవలం 3 వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ పెనుగాలుల వలన కావచ్చు, లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు 2150 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. సో ఇది ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం 1.5 to 2 lakhs ఖర్చు వస్తూ ఉంది. అంటే 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు 42 కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ 3 వారాల్లో ఈ గాలుల వలన, వడగండ్ల వాన వలన ఏర్పడిన పరిస్థితి. మరి ఇంత భారీ నష్టం నుంచి రైతును ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించిందో ఆ ఇన్పుట్ సబ్సిడీ యాక్చువల్లీ మార్చి 31 లోపలే ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. మొన్న జరిగిన నష్టానికి, మార్చిలో జరిగిన నష్టానికి ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా చాలా నామమాత్రం, అంటే ఎకరాకు 14,000, హెక్టార్కు 35,000 రూపాయలు. ఈరోజు సాగు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు అయితే ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కేవలం 14,000. అంటే పంట నేలమట్టం అయిపోయినాక ఈ పంటను క్లీన్ చేయడానికి కూడా, పంట మొత్తము లేబర్ను పెట్టి క్లీన్ చేసుకోవడానికి కూడా ఎకరాకి 20 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే క్లీనింగ్ కాస్ట్ కూడా రాదు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ ఈ పంట అంతా 2024 ఖరీఫ్కు సంబంధించిన ఈ అరటి పంట అంతా కూడా 2024 ఖరీఫ్కు సంబంధించిన బీమా లైవ్గానే ఉంది. 2023 ఖరీఫ్లో ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అదే గైడ్ లైన్స్ 2024 బీమాలో కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ గాలులకు చెట్లు పడిపోతూ ఉన్నాయి. ఏ ఒక్క ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ కూడా పనిచేయడం లేదు. పని చేస్తూ ఉన్నాయి కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకొని రైతుకు బీమా ఇవ్వాలంటే రైతు పూర్తిగా నష్టపోతాడని చెప్పి హార్టికల్చర్ వాళ్ళు కూడా మార్చిలో కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోపభూయిష్టంగా ఉన్న ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు కావచ్చు, పని చేయని ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని గాలి స్పీడ్ ఎంతున్నా కూడా చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికం అంతే. అంటే ఒక మనిషికి బీమా ఉంటుంది. ఆ బీమా 20 కిలోమీటర్ల వేగంలో చనిపోతే ఆ మనిషికి బీమా రాదని చెప్పడము, 50 కిలోమీటర్ల వేగంలో ఆ మనిషి చనిపోతేనే బీమా వస్తుంది అని చెప్పడము ఎంతవరకు అది అర్ధరహితం కదా. ఇది కూడా అంతే, చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికం. 2150 ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ 3 వారాల్లో. సో పంట నష్టం జరిగింది స్పష్టంగా రెవెన్యూ అధికారులు, హార్టికల్చర్ అధికారులు ఫోటోలు తీసి సహా మరి క్రాప్ లాస్ ఎన్యూమినేషన్ అప్లోడ్ చేసినారు, గవర్నమెంట్కి పంపించినారు. సో పంట నష్టాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ పని చేయని ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ కావచ్చు, పనిచేయని లోపభూయిష్టంగా ఉన్న ఈ డివైజెస్ను పక్కన పెట్టి పంట నష్టాన్నే ప్రామాణికంగా తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో సహా బీమా కూడా తప్పకుండా చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల తరఫున. ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా వస్తేనే రైతు కొద్దో గొప్ప తనకు జరిగిన నష్టంలో ఒక 30-40% రికవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒట్టి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం క్లీనింగ్ కాస్ట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సాకులు వెతకకుండా తప్పకుండా ముందుకొచ్చి పంటల బీమాను కూడా తప్పకుండా ఇన్పుట్ సబ్సిడీ మరియు పంటల బీమా 2 కూడా రైతులకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి